నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం ముందుగా బులెటిన్ల హెడ్లైన్స్ చూద్దాం ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో అరుణ్ జైట్లీ కన్నుమూత శోకసంద్రంలో బీజేపీ శ్రేణులు రేపు మధ్యాహ్నం జైట్లీ అంత్యక్రియ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో సూర్యాపేట కలెక్టరేట్ ముట్టడి పెండింగ్ బిల్లులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ నిజామాబాద్ జిల్లా అందాపూర్ గ్రామంలో కస్తూర్బా గాంధీ విద్యాలయంలో ఆకస్మిక తనిఖీలు ప్రిన్సిపల్ హేమబిందు లేకపోవడంతో ఆగ్రహించిన ఎంపీపీ బూదే సావిత్రి రాజేశ్వర్ గద్వాల పట్టణంలో సిపిఎస్ ఉద్యోగుల నిరసన సిపిఎస్ రద్దు చేసి ఓపీఎస్ అమలు చేయాలని డిమాండ్ ఇక డీటెయిల్స్ లోకి వెళ్ళినట్లయితే కేంద్ర మాజీ మంత్రి అరుణ్ జైట్లీ ఈ రోజు మధ్యాహ్నం 12:07 ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆసుపత్రి వద్దకు బీజేపీ అగ్రనేతలంతా చేరుకుంటున్నారు. జైట్లీ పార్థివ దేహాన్ని కైలాష్ కాలనీలో ఉన్న ఆయన నివాసానికి తరలించారు. ప్రజలు అభిమానులు దర్శనార్థం ఆయన నివాసం వద్ద భౌతిక కాయాన్ని ఉంచమన్నారు. రేపు ఉదయం బీజేపీ ప్రధాన కార్యాలయానికి పార్థివ దేహాన్ని తీసుకెళ్తారు. ఈ సందర్భంగా పార్టీ శ్రేణులు ఆయనకు ఘన నివాళి అర్పించనున్నారు. అనంతరం అక్కడి నుంచి నిజామాబాద్ ఘాట్కు తీసుకెళ్తారు. మధ్యాహ్నం 2 గంటల సమయంలో అంత్యక్రియలను నిర్వహించనున్నారు. మరోవైపు జైట్లీ మరణ నేపథ్యంలో బీహార్లోని నితీష్ కుమార్ ప్రభుత్వం 2 రోజులు సంతాప దినాలుగా ప్రకటించింది. విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ పెండింగ్ బిల్లులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో సూర్యాపేట కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమాన్ని నిర్వహించి అనంతరం కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు సానబోయిన ఉపేందర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో విద్యా వ్యవస్థ ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అని చందాగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం విద్యాలయాలు వసతి గృహాలు అసౌకర్యాలతో అరాకొర వసతులతో అద్దె భవనాల్లో సతమతమవుతూ సమస్యలు నిలయాలుగా మారాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. పేద విద్యార్థులకు ప్రతి సంవత్సరం రావాల్సిన ఫీజు రియంబర్స్మెంట్ పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్లు కాస్మోటిక్ ఛార్జీలు ఇవ్వకుండా తెలంగాణ ప్రభుత్వం కల్లబొల్లి మాటలు చెబుతూ కాలం వెల్లడిస్తుందని దుయ్యబట్టారు. ఇక ముఖ్యమంత్రి కేసీఆర్ విద్యారంగాన్ని నిర్వీర్యం చేయాలనే కుట్రతోనే పేద విద్యార్థులకు స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ సకాలంలో అందించకుండా తాత్సర్యం చేస్తున్నారని ఆరోపించారు. పేదలకు ప్రభుత్వం విద్యను దూరం చేయాలనే ఆలోచనను ప్రభుత్వం ఇకనైనా విరమించుకొని తక్షణమే స్పందించి విద్యార్థులకు రావాల్సిన ఫీజు బకాయిలను చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా నాయకులు జంగపల్లి సాయి, విద్యార్థి నాయకులు, వివిధ కళాశాల విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ సూర్యాపేట జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడించడం జరిగింది. జిల్లా వ్యాప్తంగా విద్యారంగంలో అనేక సమస్యలు ఉన్నాయి. కేసీఆర్ గారు విద్యారంగాన్ని అభివృద్ధిపరుస్తామని చెప్పేసి కళ్ళబొల్లి మాటలు చెప్తా ఉన్నారు తప్ప ఇంతవరకు కూడా ఏ ఒక్క సమస్య కూడా పరిష్కారం చేయనటువంటి పరిస్థితి ఉన్నది. సంక్షేమ హాస్టళ్లన్నీ కూడా సంక్షోభంలో ఉన్నాయి. ప్రభుత్వ విద్యా సంస్థలన్నీ కూడా పశువుల విలయాలుగా మారిపోయినటువంటి పరిస్థితి ఉన్నది. తక్షణమే విద్యారంగంలో ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు పరిష్కరించాలి. పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్స్ ఫీజు రియంబర్స్మెంట్ని విడుదల చేయాలి. హాస్టల్స్కు పక్కా భవనాన్ని నిర్మించాలి. అదేవిధంగా కళాశాల విద్యార్థులకు నెలకు కాస్మోటిక్ బిల్స్ గాను 500 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి ఈ సందర్భంగా నిజామాబాద్ జిల్లా బోధన్ మండలంలోని అందాపూర్ గ్రామంలో కస్తూర్బా గాంధీ విద్యాలయంను ఎంపీపీ బూదే సావిత్రి రాజేశ్వర్ ఆకస్మికంగా తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం విద్యను బలోపేతం చేయడానికి అనేక రకాల పథకాలను చేపట్టిందన్నారు. మండల స్థాయిలో అవి అమలవుతున్నాయా లేదా అనే దానిపై దృష్టి సాధించారు. ప్రిన్సిపల్ హేమబిందు అందుబాటులో లేకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై జిల్లా సెక్టార్ ఆఫీసర్తో ఈ విషయంపై ఫోన్లో మాట్లాడడం జరిగింది. శుచి శుభ్రత పాటించి విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని అందించాలని తెలిపారు. తనిఖీ అనంతరం విద్యార్థులతో కలిసి భోజనం చేసి వారితో ముచ్చటించారు. విద్యార్థులు తమకు ఇంగ్లీష్ టీచర్ అందుబాటులో లేదని ఎంపీపీ దృష్టికి తీసుకొచ్చారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ శిల్ప మంజుల సుదర్శన్, ఎంపీడీఓ ఎల్ రాజేశ్వర్, రైతు సమన్వయ సమితి మండల కోఆర్డినేటర్ బుద్దె రాజేశ్వర్ తదితరులు పాల్గొన్నారు. పాఠశాలకు ఈరోజు రావడం జరిగింది. ప్రిన్సిపల్ మేడం అందుబాటులో లేదు. మేము అందరు పిల్లలకు అడిగాము. బాత్రూమ్లు కూడా నీట్గా లేవు. మళ్ళా వంటలు కూడా ఎగ్స్ కూడా బాగాలేవు. దానికి అంతా బ్లాక్ వస్తున్నాయి. అన్నం కూడా అప్పుడప్పుడు పలుకు అవుతుందంట పిల్లలు.
బాగా తింటలేరు. అసలు ఫుడ్ తింటే అసలు పప్పు కూడా ముక్క ముక్క వస్తుంది. అందుబాటులో ఉండి అన్ని విధాల పిల్లలకు చేస్తాము. ప్రిన్సిపాల్ మేడం ఒకరోజు వస్తుంది, 2 రోజులు దుమ్మ చేస్తుంది. మరి వస్తున్నా అని చెప్తుంది. నేను ఇప్పుడే మాట్లాడాను, 3 రోజులు రావట్లేదని పిల్లలు చెప్తున్నారు. నాకు ఫుడ్ కూడా వాళ్ళు భయపడుతున్నారు. పిల్లలు ఏం చెప్పానో ఏం చెప్పొద్దని భయపడుతున్నారు. అన్ని క్లాసులకు వెళ్ళి పిల్లలకు అడిగాను. నేను అక్కడే పిల్లల దగ్గర కూర్చొని భోజనం చేశాను. సెక్టర్ ఆఫీసుతో మాట్లాడాను. ఆమె అన్ని అందుబాటులో చూస్తానని చెప్పింది. మొన్ననే 15 రోజుల కింద వచ్చి చూసి వెళ్ళిందట. నల్లలు అన్ని పెట్టించినా అని చెప్పింది. ఇక్కడ చూస్తే ఏవి బాగలేవు. నల్లలు కూడా ఈకేజ్ అవుతున్నాయి. మొత్తం మాట్లాడి మేడంతో చర్య తీసుకుంటాం. మేడం సిపిఎస్ రద్దు చేసి ఓపీఎస్ అమలు చేయాలని డిమాండ్ చేస్తూ గద్వాల పట్టణంలోని పురవీధుల గుండా శాంతి ర్యాలీ నిర్వహించారు. సిపిఎస్ ఉద్యోగులు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా అంబేద్కర్ చౌరస్తాలో మానవహారంగా ఏర్పడి నినాదాలు చేశారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు నాగరాజు మాట్లాడుతూ తెలంగాణ వ్యాప్తంగా సిపిఎస్ ఉద్యోగులు శాంతి ర్యాలీ నిర్వహించి నిరసన వ్యక్తం చేశారని, సిపిఎస్ రద్దు చేసి ఓపీఎస్ అమలు చేయాలని డిమాండ్ చేశారని ఆయన అన్నారు. ఈ సమావేశంలో పలువురు నాయకులు తదితరులు పాల్గొన్నారు. 2004 ఆగస్టు 1న భారతదేశంలో తీసుకురావడం జరిగింది. అయితే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రమే ఈ సెప్టెంబర్ అంటే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రమే జనవరి 1, 2004లో ప్రవేశపెట్టడం జరిగింది. రాష్ట్రాలకు ఛాయిస్ ఇవ్వడం జరిగింది. మీ ముందర కొన్ని రాష్ట్రాల్లో ఏ విధంగా ఉందో, ఎప్పుడు ఇది అమల్లోకి వచ్చిందో మీకు చెప్తాను. తమిళనాడులో మొట్టమొదటిగా ఇది ఫిబ్రవరిలో రావడం జరిగింది. తర్వాత మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 2004 సెప్టెంబర్ 1న రావడం జరిగింది. కర్ణాటకలో చూసుకుంటే 2006లో వచ్చింది. ఇవి ఆర్టీఐ ప్రూఫ్స్. ఇవి అంటే ఒక్కొక్క రాష్ట్రము వాటికి వీలున్నప్పుడు దీనిలో జాయిన్ కావడం జరిగింది. అలాగే జమ్మూ అండ్ కాశ్మీర్లో చూసుకుంటే 2010 నుండి ఈ యొక్క సిపిఎస్ విధానం ఆ రాష్ట్రంలో అమలు కావడం జరిగింది. జూన్ 19న PFRDA ప్రొవిడెంట్ ఫండ్ రెగ్యులర్ డెవలప్మెంట్ అథారిటీ ఈ పెన్షన్ తర్వాత సిపిఎస్ విధానం టోటల్గా వీళ్ళ ట్రస్ట్ కింద ఉంటాయి కాబట్టి వీళ్ళు ఒక లేఖ రాయడం జరిగింది స్టేట్ గవర్నమెంట్కి. మీరు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్న విధానంలో ఉంటారా, ఏమైనా మార్పులు చేసుకుంటారా అని తెలంగాణ ఏర్పడిన 17 రోజులకే వాళ్ళు లేఖ రాయడం జరిగింది. సిరికొండ మండలం న్యాయవనంది గ్రామం మైపాల్ తండాలో ఘనంగా తీజ్ పండుగ సంబరాలు ఘనంగా నిర్వహించారు. చిన్న పెద్ద తండావాసులందరూ దీనిలో పాల్గొని పండుగను ఆనందంగా గడిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ పండుగను గిరిజనులు చాలా పురాతన కాలం నుండి ఈ పండుగను జరుపుకుంటున్నామని అన్నారు. ఈ ముఖ్యంగా పెళ్లి కాని ఆడబిడ్డల కోసం జరుగుతుంది. 9 రోజులు ఆడపిల్లలు ఒక బుట్టిలో కొంచెం మట్టి తీసుకొని అందులో గోధుమలు పెడతారు. ఇలా ఆ 9 రోజులు రోజుకు 3 సార్లు ఆ బుట్టిలో నీళ్లు పోస్తారు. ఆ 9వ రోజు నారు పెద్దగా అయినప్పుడు దానిని తీజ్గా జరుపుకుంటారు. చివరి 9వ రోజున మేరామాయాడి సేవలాల్ మహారాజుకు పూజలు చేసి సాయంత్రం అందరూ కూడా వెళ్లి ఆ బుట్టిని తీసుకెళ్లి నిమజ్జనం చేస్తారు. అనేది పెళ్లి కాని అమ్మాయిలకు ప్రత్యేకించింది. ఇది పురాతన కాలం నుంచి జరుపుకుంటుండ్రు. ఇది మా సంప్రదాయ ప్రకారం 9 రోజులు ఉంటుంది. ప్రతి పెళ్లి కాని అమ్మాయి ఇక్కడికి వచ్చి రోజు పూజలు చేస్తుంది. ఇక్కడ మేము తీజు చాలా రోజులు జరుపుకుంటున్నాము. ఇది చాలా పురాతనమైన మా సంప్రదాయం. 9 రోజులు జరుపుకుంటాము. ఇది జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది. అందరం ఇట్లా మేము అందరికి చెప్తాము. అందరు కలిసికట్టుగా వస్తారు. ఈ 9 రోజులు అనేది చాలా పవిత్రంగా ఉంటారు. కన్నెపిల్లలు అనేది 9 రోజులు ఉపవాసం ఉండి ఈ తీజ అనే పండుగని జరుపుకుంటారు. బంజారా వాళ్ళకి మాత్రం ఈ తీజ అనేది చాలా స్పెషల్ అన్నట్టు చాలా బాగా జరుపుకుంటాము. సంతోష్ నగర్ విద్యాదాయిని పాఠశాలలో ప్రీ ప్రైమరీ స్కూల్ మేనేజ్మెంట్ ఆధ్వర్యంలో శ్రీకృష్ణాష్టమి వేడుకలు ఘనంగా జరిగాయి. చిన్నారులు శ్రీకృష్ణ రాధా వేషాధారణతో అందరినీ కూడా అలరించారు. అనంతరం ఉట్ల కార్యక్రమంలో పాల్గొన్నారు.
జోగులాంబ గద్వాల జిల్లా మల్దక్కల్ మండలం బిజ్జారం గ్రామంలో రఘునందిని విద్యామందిర్ స్కూల్లో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు జరుపుకున్నారు. విద్యార్థులు శ్రీకృష్ణ వేషధారణలో మరియు గోపిక వేషధారణలో అలరించారు. దీనిలో భాగంగా స్కూల్ ప్రిన్సిపల్ ఆర్ రవీందర్ రెడ్డి, శిరీష మేడం, మంజుల, అనిత మరియు ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు. బాబు కిందికన్ కొడితే పలగలే కిందికన్నా మనక తెలంగాణ నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ డిమాండ్ చేస్తూ నాంపల్లిలో ఉద్యోగులు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ యూనియన్ హైదరాబాద్ జిల్లా అధ్యక్షులు ముజీబ్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన మాట ప్రకారం ఉద్యోగులు వయోపరిమితి పెంచాలని, అంతేకాకుండా ఆంధ్రాలో పనిచేస్తున్న తెలంగాణ ఉద్యోగులకు తెలంగాణకు తిరిగి తీసుకురావాలని కూడా అన్నారు. పీఆర్పీ పాత పెన్షన్ విధానం తిరిగి తీసుకురావాలని రాజేంద్ర నగర్లో జరగబోయే ఉద్యోగుల సమస్యల సమావేశానికి వందల సంఖ్యలో ఉద్యోగులు ర్యాలీగా తరలి వెళ్లారు. ముజిబాయ్ నాయకత్వం, ముజిబాయ్ నాయకత్వం, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జోహార్ తెలంగాణ విద్యార్థి అమర వీరులకు, జోహార్ జోహార్, జై తెలంగాణ, జై తెలంగాణ, బీఆర్సీ వెంటనే అమలు చేయాలి, బీఆర్సీ వెంటనే అమలు చేయాలి, బీఆర్సీ వెంటనే అమలు చేయాలి, ఐఆర్ వెంటనే అమలు చేయాలి, ఐఆర్ వెంటనే అమలు చేయాలి, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వెంటనే అమలు చేయాలి, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఉద్యోగుల వెంటనే అమలు చేయాలి, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఉద్యోగుల వెంటనే అమలు చేయాలి, బీఆర్సీ వెంటనే విడుదల చేయాలి. We demand BRC. We demand BRC. We demand BRC. We demand BRC. Governor నాయకత్వం వర్ధిల్లాలి, గవర్నర్ నాయకత్వం వర్ధిల్లాలి, రాజన్న నాయకత్వం వర్ధిల్లాలి, రాజన్న నాయకత్వం వర్ధిల్లాలి. జై తెలంగాణ, జై తెలంగాణ, తెలంగాణ ఎన్జిఓస్ యూనియన్ జిందాబాద్, తెలంగాణ ఎన్జిఓస్ యూనియన్ జిందాబాద్. जीना है तो मरना सीखो, जीना है तो मरना सीखो, कदम कदम पे लड़ना सीखो, कदम कदम पे लड़ना सीखो. हमारा बीआरसी लेके रहेंगे, हमारा बीआरसी लेके रहेंगे, कैसे लेंगे लड़के लेंगे, कैसे लेंगे लड़के लेंगे, कौन लड़ेंगे हम लड़ेंगे, कौन लड़ेंगे हम लड़ेंगे, कैसे लड़ेंगे मिलकर लड़ेंगे, कैसे लड़ेंगे मिलकर लड़ेंगे. आवाज दो जय तेलंगाना, जय तेलंगाना. నారాయణపేట్ జిల్లా దామరిగిద్ద మండలం ద బెస్ట్ విలేజ్ ఎన్నిక చేయడానికి స్వచ్ఛ సర్వేక్షణ గ్రామీణ్ సంస్థ సెంట్రల్ గవర్నమెంట్ ఢిల్లీ నుండి ఉన్నతాధికారులు క్యాతన్పల్లి గ్రామంలో సమీక్షించారు. ఈ సందర్భంగా ఎస్ఎస్జీ డైరెక్టర్ శ్రీనివాస్ మాట్లాడుతూ నా గ్రామం నా జిల్లా పారిశుద్ధ్యం పరిశుభ్రత సమస్యలపై లక్ష్యం సాధించే దిశగా గ్రామ పంచాయతీ కార్యాలయంతో పాటు వివిధ దేవాలయాలు, మసీద్, అంగన్వాడీ కార్యాలయాలు, కమ్యూనిటీ హాల్, పాఠశాలలో అధికారులు సమస్యలపై సర్వే చేయడం జరిగిందని కూడా తెలిపారు. నిజామాబాద్ జిల్లా బోధన్ మండలం సాలూరు గ్రామంలో 57 మంది రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలను బోధన్ మండల రైతు సమన్వయ సమితి కోఆర్డినేటర్ బుద్దె రాజేశ్వర్, సర్పంచ్ బుయ్యన్న, చంద్రకళ, రాజప్ప, విఆర్ఓ శివకుమార్ అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బోధన్ శాసనసభ్యులు ఎండి షకీల్ అమీర్ ఆదేశాల మేరకు బోధన్ ఆర్డీఓ శ్రీ గోపిరాం, బోధన్ తహసీల్దార్ కె రామకృష్ణ కృషితో మండలంలో 500 మంది రైతులకు పాస్బుక్లను అందజేయడం జరిగిందన్నారు. ఎన్నో సంవత్సరాల నుండి పెండింగ్లో ఉన్న భూములను పరిష్కరించుటకు సమగ్ర సర్వే చేసి రైతులకు కొత్త పాస్ పుస్తకాలను అందజేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో రైతు సమన్వయ సమితి గ్రామ కోఆర్డినేటర్ కన్నె సాయిలు, ఉప సర్పంచి సరేడి సాయిలు, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు. ఏదైతే ఈరోజు బోధన్ మండలంకు సంబంధించినటువంటి పట్టేదార్ పాస్ పుస్తకాలను సాలూరా గ్రామంలో అందజేయడం జరిగింది. గత ఎన్నికల నుండి పెండింగ్లో ఉన్న పాస్బుక్లు కొన్ని ఆగిపోవడం వల్ల మన బోధన్ మండలానికి 500 పాస్బుక్లు రావడం జరిగింది. గౌరవ శాసనసభ్యులు గారి కృషితో, గౌరవ మన తహసీల్దార్ ఉన్నటువంటి రామకృష్ణ గారి కృషితోని మన బోధన్ మండలానికి 500 పాస్బుక్లు రావడం జరిగింది. ఇది మంచి వాతావరణం, రైతులు కూడా చాలా ఆనందంగా ఉన్నారు. మరి ఇలా తెలంగాణ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే రెవెన్యూ
పాలసీని మరి సమగ్ర సర్వే చేసి ప్రతి ఒక్క పట్టేదారుకు మరి పాస్ పుస్తకాలు అందజేయడం భారతదేశంలో కేవలం తెలంగాణ రాష్ట్రంలో జరిగింది. దానిలో భాగంగానే ఈరోజు మరి ఈ పాస్బుక్లు అనేవి ఎన్నికల నుంచి కొంత సమయాభావం వల్ల రాలేకపోయినాయి. కొంత రైతులకు కొంత ఇబ్బంది జరిగిన మాట వాస్తవం. ఇప్పుడు ఎక్కడ కూడా మరి మన గౌరవ శాసనసభ్యుల ఆదేశం మేరకు ఇక్కడ ఆర్డీఓ గారు కానివ్వండి, మా తహసీల్దార్ గారు కానివ్వండి, ఇక్కడ వీఆర్ఓలు కానివ్వండి బాగా కృషి చేసి మన మండలంలో ఎక్కడ పెండింగ్ లేకుండా పాస్బుక్లను అందజేయడం జరుగుతూ ఉంది. హైదరాబాద్లోని ఖైరతాబాద్లో తెలంగాణ ముదిరాజ్ మహాసభ ఆధ్వర్యంలో ముదిరాజ్ ప్రజాప్రతినిధులు సన్మాన సభ అధ్యక్షులు రాజ్యసభ సభ్యులు బండా ప్రకాష్ ముదిరాజ్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్రం నలుమూలల నుండి సర్పంచులు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు పాల్గొన్నారు. కీర్తిశేషులు కృష్ణస్వామి గారి జయంతి సందర్భంగా 126వ జయంతి ఈరోజు జరుగుతున్నది. ఆ జయంతి సందర్భంగా ఒక పరిపాలనా దక్షకుడు, స్వతంత్ర సమరయోధుడు, రచయిత, కింది స్థాయి నుంచి మేయర్గా ఎదిగిన మహానాయకుని స్ఫూర్తిగా కొత్తగా గెలిచిన సర్పంచులని, ఎంపీటీసీలని, జెడ్పీటీసీలని, ఎంపీపీలని ఈరోజు సత్కరించడానికి మేము పూనుకున్నాం. వారి స్ఫూర్తిని వీరు అందుకొని వారి రాజకీయ భవిష్యత్తులో కూడా ఉన్నత శిఖరాలకు ఎదగాలని కోరుకున్నాం. ఆ బాధ్యతను గుర్తు చేయడానికే ఈరోజు మేము ఈ కార్యక్రమాన్ని రూపొందించడమని తెలియజేస్తున్నాను. ఇప్పటికే తెలంగాణ ముదిరాజ్ మహాసభ అనేక కార్యక్రమాలు నిర్వహించి ముదిరాజులకు చేరువగా వెళ్ళడానికి అనేక కార్యక్రమాలు నిర్వహించింది. మత్స్య పారిశ్రామిక రంగంలో కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతో అనేక కార్యక్రమాలు చేస్తున్నాం. అదేవిధంగా రానున్న రోజుల్లో ఇంకా వీరిని ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా ఎదుగుదల చేయడానికి కూడా కార్యక్రమాలు రూపొందిస్తాం. ముదిరాజులకు ఉన్న ఒక సమస్య రిజర్వేషన్ల గురించి BC-D నుంచి A గతంలో హైకోర్టులో కొట్టివేసింది, సుప్రీంకోర్టులో ఇప్పుడు పెండింగ్లో ఉంది. దానికి కొంత సమయం పట్టినా దాని సానుకూలమైన రిపోర్ట్ని రూపొందించి ఢిల్లీకి తీసుకుపోవడంలో మేమందరం కృషి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఇప్పుడు 450 నుంచి 500 మందికి సన్మానం చేస్తున్నాం. ఈరోజు ఒక 10% రాలేదు, ఇంకా వారికి వివిధ కారణాల వల్ల రాలేకపోయింది. ముదిరాజుల అభివృద్ధికి అనేక కార్యక్రమాలు తెలంగాణ ముదిరాజు మహాసభ చేస్తుంది. ఇందులో ప్రధానంగా మత్స్య వృత్తిలో ఉన్న వాళ్ళ కోసం ఇప్పటికే ఉచితంగా చేపల పంపిణీ 5 సంవత్సరాలుగా ఆచరణలో ఉంది. అదేవిధంగా వాహనాలు కానీ మిగతా అంశాలు కానీ ఇవ్వడంలో 1000 కోట్లతో మేము ప్రారంభించినాం. గతంలో ఎన్నికల కోడ్ ఉన్నప్పుడు కూడా అనుమతి తీసుకొని అన్ని గ్రామాల్లో, పల్లెల్లో 2 వీలర్స్, 4 వీలర్స్ అన్నీ సప్లై చేసినాం. వీరికి ఐస్ ఫ్యాక్టరీలు, కోల్డ్ స్టోరేజీలు, ఫీడ్ ఫ్యాక్టరీలు అనేక కార్యక్రమాలు రూపొందించడానికి కూడా చర్యలు చేపడుతున్నామని ఈ సందర్భంగానే మనం. ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ పుట్టినరోజు సందర్భంగా ఆ వేడుకలను గాంధీనగర్ కార్పొరేటర్లు నరేష్ పద్మ మరియు టీఆర్ఎస్ కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు. హైదరాబాద్లోని మాసప్ ట్యాంక్ వద్ద పశు సంరక్షణ భవనంలో తెలంగాణ వెటర్నరీ, డైరీ శాఖలలో ఉద్యోగస్తుల నియామకం జరిగింది. ఈ కార్యక్రమంలో తెలంగాణ నాన్ గెజిటెడ్ వెటర్నరీ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో 2015లో వెటర్నరీ, డైరీ శాఖలోని 4వ శ్రేణిలో పనిచేస్తున్న ఉద్యోగులకు TPSC నిర్వహించిన టెస్టులో ఉత్తీర్ణులైన వారికి డిప్లొమా కోర్సు 1 సంవత్సరం ట్రైనింగ్ ఇచ్చి రాష్ట్రం నలుమూలల నుండి 300 మంది ఉద్యోగుల నియామకం చేశామని తెలిపారు. ఈ ముఖ్యంగా ఈరోజు ఈ కౌన్సిలింగ్ అనేటువంటిది గత సంవత్సర క్రితం జరిగినటువంటి ఏదైతే TSPSC ఎగ్జామ్ ద్వారా పాస్ అయినటువంటి కొందరు, తర్వాత అందులో వెటర్నరీ డిప్లొమా వాళ్ళు, తర్వాత పోల్ట్రీ వొకేషనల్ కోర్సు వాళ్ళు, తర్వాత డైరీ వొకేషనల్ వాళ్ళు, MPVA క్యాండిడేట్స్, వాళ్ళతో పాటుగా డిపార్ట్మెంట్లో పనిచేసేటువంటి OS అంటే ఆఫీస్ సబార్డినేట్స్ కూడా VAగా ట్రైనింగ్ 1 ఇయర్ తీసుకోవడం జరిగింది. ట్రైనింగ్లో పాస్ అయిన వాళ్ళకి ఈరోజు పోస్టింగ్స్ ఇవ్వడం కోసం కౌన్సిలింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. అంటే అన్ని జిల్లాల నుంచి, తెలంగాణ జిల్లాలో ఉన్నటువంటి అన్ని జిల్లాల్లో కూడా కౌన్సిలింగ్ ప్రకారం ఏ జిల్లా వాళ్ళకు ఆ జిల్లా కౌన్సిలింగ్ లోపల వాళ్ళకు పోస్టింగ్లు ఈరోజు ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు తెలంగాణ జోన్లో మొత్తం ఎన్ని జిల్లాల నుంచి ఎగ్జామ్ రాశారు, ఎంతమంది పాస్ అయ్యారు, ఈరోజు ఎవరెవరికి అంటే ఎంతమందికి సెలెక్ట్ చేసుకున్నారు?
మన ఉమ్మడి జిల్లాలు లెక్క తీసుకుంటే 10 జిల్లాలు మొత్తం టోటల్గా మన తెలంగాణ 33 జిల్లాలు ఉన్నాయి కాబట్టి ఉమ్మడి జిల్లా బేసిక్గా తీసుకొని ఇప్పుడు కౌన్సిలింగ్ జరగడం జరుగుతుంది. ముఖ్యంగా దాదాపుగా ఈరోజు 260 నుంచి 70 మందికి కౌన్సిలింగ్ ఏర్పాటు చేయడం అందరూ కూడా ఉత్తీర్ణులైనారు. ఈ అందరికీ కూడా కౌన్సిలింగ్ రూపంలో వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వడం జరుగుతుంది. అంటే ఇప్పుడు దీంట్లో ఏమేమి డిజిగ్నేషన్స్ ఉన్నాయి? డిజిగ్నేషన్స్ మా 4 క్యాడర్స్ ఉంటాయి. ఇప్పుడు ఫస్ట్ ఇది ఫీడర్ పోస్ట్ అనేది వెటర్నరీ అసిస్టెంట్ మొట్టమొదటి మా దాంట్లో. తర్వాత దీని తర్వాత 3 ఇయర్స్ తర్వాత 3 సంవత్సరాల తర్వాత ఎల్ఎస్ఏ లైఫ్ స్టాక్ అసిస్టెంట్ ప్రమోషన్ వస్తుంది. ఎల్ఎస్ఏ లైఫ్ స్టాక్ అసిస్టెంట్. తర్వాత దాని నుంచి మళ్ళీ 3 సంవత్సరాలకు జూనియర్ వెటర్నరీ ఆఫీసర్. దాని తర్వాత బిఎల్ వెటర్నరీ లైఫ్ స్టాక్ ఆఫీసర్గా ప్రమోషన్ పదోన్నతి ద్వారా రావడం. నా పేరు జి నరేందర్ గౌడ్. నేను తెలంగాణ నాన్ గెస్టెడ్ వెటర్నరీ అసోసియేషన్ స్టేట్ సెక్రటరీ. ఇక్కడ 300 మందికి దాదాపు ఈరోజు పోస్టింగ్ ఇవ్వడం జరుగుతున్నది. తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా 170 మంది సెలెక్ట్ అయ్యారు. మిగతా రిమైనింగ్ పర్సన్స్ డిపార్ట్మెంట్ అంటే డిపార్ట్మెంట్లో ఆఫీస్ సబార్డినేట్ కొంత పర్సంటేజ్ అనేది వాళ్ళకు ఉన్నారు. ఆ పర్సంటేజ్ ద్వారా ఎవరైతే ఎలిజిబుల్ అంటే ఎవరైతే ఇంటర్మీడియట్ బైపీసీ చేసిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఎలిజిబుల్ అన్నట్టు. వాళ్ళు డిస్ట్రిక్ట్ నుంచి జోనల్ అట్లా వాళ్ళు సెలెక్ట్ అయ్యి వాళ్ళు 1 ఇయర్ ట్రైనింగ్ చేశారు. ట్రైనింగ్ చేసిన తర్వాత వాళ్ళకి ఈరోజు రాష్ట్ర అంటే తెలంగాణ పశుసంవర్ధక శాఖ రాష్ట్ర అడిషనల్ డైరెక్టర్ గారు ఈరోజు పోస్టింగ్ ఇవ్వడం జరుగుతూ ఉన్నాయి. అంటే దాదాపు 33 జిల్లాలని 33 జిల్లాలలో అంటే పాత 10 ఉమ్మడి జిల్లాలలో పోస్టింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఆ మిగతా వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే సపోజ్ ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక వరంగల్ జిల్లా ఉన్నది. వరంగల్ ఉమ్మడి జిల్లాలో 6 జిల్లాలు ఉన్నాయి. 6 జిల్లాల్లో వాళ్ళు మొత్తం ఇది చేసుకోవాలి. దట్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ కూడా ఎక్కడైతే రిమోట్ ప్రాంతం ఉందో ఏజెన్సీ ఏరియా ఉందో ఆ ఏజెన్సీ ఏరియాలలో ఫస్ట్ టాప్ ప్రియారిటీ ఇవ్వాలనే ఉద్దేశంతో ప్రభుత్వ ఆదేశాల మేరకు గౌరవ అడిషనల్ డైరెక్టర్ గారు పోస్టింగ్ ఇవ్వడం జరుగుతూ ఉన్నది. దాని ఆర్డర్ ఆఫ్ మెరిట్ని బట్టి సీనియారిటీని బట్టి ఇవ్వడం జరుగుతూ ఉన్నది. నగర శివార్లోని నెక్సా షోరూంలో ప్రసిద్ధి చెందిన వరుణ్ మోటార్స్ నెక్సా ఆధ్వర్యంలో మార్కెట్లో కొత్తగా విడుదలైన మారుతి సుజుకి ఎక్సెల్ కారును ఎమ్మెల్సీ బీజీ గౌడ్, దర్పల్లి జెడ్పీటీసీ బాజిరెడ్డి జగన్లు ఆవిష్కరించారు. కారు ప్రారంభ ధర 9,79,689 ఉంటుందని, దీని ప్రత్యేకతలు ఆధునిక ఇంటీరియర్తో పాటు బూత్ స్పేస్, కెప్టెన్ ఇచ్చా, స్మార్ట్ హైబ్రిడ్ టెక్నాలజీ కలిగి ఉందని కూడా షోరూం నిర్వాహకులు తెలిపారు. అనంతరం ఎమ్మెల్సీ బీజీ గౌడ్ మాట్లాడుతూ కుటుంబ సమేతంగా ప్రతి ఒక్కరు కూడా కంఫర్ట్ఫుల్ అన్ని రకాల వసతులతో కూడిన కారును నిజామాబాద్ మార్కెట్లో వరుణ్ మోటార్స్ నెక్సా కంపెనీ వారు ప్రవేశపెట్టడం అభినందనీయమని కూడా అన్నారు. ఈ నెక్సాలో మంచి వైద్యం నేను నిన్న మొన్న చూశాను, పేపర్లో చూశాను లాంచ్ అయినట్టు. దాదాపు 6 సీటర్ గట్టిగా 7 సీటర్ అయితే 6 సీటర్. ఫస్ట్ పర్చేజర్ వసంతరావు గారు ఈ కారు నిజామాబాద్ జిల్లాలో మధ్యతరగతి కుటుంబాలకు ఈ కారు చాలా ఉపయోగపడుతుంది. ఎందుకంటే 20 కిలోమీటర్ల యావరేజ్గా ఇస్తుందని చెప్పి 19 కిలోమీటర్స్ వరకు యావరేజ్ కూడా ఇంజిన్ యావరేజ్ ఉంటుందని చెప్పి చెప్తా ఉన్నారు. కాబట్టి ఇది కొంత మధ్యతరగతి కుటుంబాలకు కూడా చాలా ఉపయోగపడుతుంది. కొంత పనులు చేసుకొని ప్రయాణం చేయడానికి కూడా కుటుంబ ఫ్యామిలీ కార్లా కనపడతా ఉంది. నాగర్ కర్నూలు జిల్లా ఉయ్యాలవాడ గ్రామంలో శ్రీకృష్ణాష్టమి వేడుకలు అంగరంగ వైభవంగా శ్రీయుత చింతకుంట్ల మాధవరెడ్డి, స్వప్న దంపతుల ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామంలోని యాదవ బాలకులు, యువకులు, గ్రామ పెద్దలు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని భువనగిరి చిట్యాల రోడ్ బైపాస్పై ప్రమాదవశత్తు టైర్ల కంటైనర్ లారీకి నిప్పంటుకొని లారీ ముందు భాగం పూర్తిగా దగ్ధమైంది. అకస్మాత్తుగా ఇంజన్లో మంటలు రావడంతో డ్రైవర్ లారీని నిలిపివేసి బయటకు పరుగులు తీసి ప్రాణాలు దక్కించుకున్నాడు. పక్కనే ఉన్న పెట్రోల్ బంక్ ఉండడంతో బంకు నిర్వాహకులు గ్యాస్ ప్రయోగించి మంటలు అదుపు చేశారు.
నారాయణపేట జిల్లా మరికల్ మండలంలో పీసీ ఏంజల్స్ హై స్కూల్లో కరెస్పాండెంట్ తేజవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ కృష్ణాష్టమి మన సంప్రదాయం అని పిల్లలకు విద్యార్థులకు కృష్ణాష్టమి సందర్భంగా విద్యార్థులకు వేషాధారణ వేయడం జరిగింది. యావత్ భారతదేశం జరుపుకోవాల్సిన ఘనభారతీయ సంస్కృతి కృష్ణాష్టమి అన్నారు. ఈ కార్యక్రమంలో కరెస్పాండెంట్ తేజవర్ధన్ రెడ్డి, ఉపాధ్యాయులు ప్రిన్సిపల్స్ వెంకటేశ్వర రెడ్డి, వైస్ ప్రిన్సిపల్ సుమలత, ఉపాధ్యాయ బృందం మరియు పీఈటీ పాల్గొనడం జరిగింది. నారాయణపేట జిల్లా మరికల్ మండలంలోని మా పీసీ ఏంజల్స్ పాఠశాల తరపు నుంచి యావత్ తెలుగు ప్రజలందరికీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. అయితే ప్రతి పండుగలాగానే మన ఆచార సంప్రదాయాలు పిల్లలకు తెలియజేయాలనే ఉద్దేశంతో ఈరోజు కూడా కృష్ణాష్టమిని పురస్కరించుకొని మా పాఠశాలలో కొన్ని కార్యక్రమాలు జరపడం జరిగింది. అయితే దాన్ని దృష్టిలో ఉంచుకొని పిల్లలు కొంతమంది కృష్ణుని వేషంలో, ఇంకొంతమంది ఆడపిల్లలు గోపికల వేషంలో కొన్ని ఆటపాటలతో పాటు ఉట్టి కొట్టడం కూడా జరిగింది. కాబట్టి ఈ స్థాయి నుంచి పిల్లలందరికీ కూడా మన ఆచారాలు సంప్రదాయాలు తెలియజేసుకుంటూ పోతే ముందు ఇలాంటివి ఆచారాలు ఉన్నాయని చెప్పేసి గుర్తు చేసుకోవాల్సిన అవసరం అయితే ఉండదు అని భావిస్తున్నాను. జగిత్యాల జిల్లా మల్యాల మండల పరిషత్ కార్యాలయంలో కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను చొప్పదండి ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ 65 మంది లబ్ధిదారులకు 62,59,308 రూపాయల లక్షల చెక్కులను పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ సభ్యులు రామ్మోహన్ రావు, ఎంపీపీ మెట్టపల్లి విమల సుదర్శన్, వైస్ ఎంపీపీ పోతాని రవి, కోఆప్షన్ మెంబర్ ఎండి అజారుద్దీన్ తదితరులు పాల్గొన్నారు. మళ్ళీ 75,000 నుంచి 1,116,000 రూపాయలను ఒక ఇంటికి పేదింటికి పెద్ద దిగ్గై, మరి ఒక మేనమామై ఒక ఇంటికి పెద్ద దిగ్గై 1,116,000 రూపాయలు ఇచ్చి ఈ ఆడబిడ్డల లగ్నాలు చేసినటువంటి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు. మరి పేద బడుగు బలహీన వర్గాల అభివృద్ధి ధ్యేయంగా ఇవాళ కేసీఆర్ గారు పనిచేస్తూ ఉన్నారు. పేదింటి ఆడబిడ్డలు లగ్గమైన తర్వాత ఒక ఏడాది వరకు మరి గర్భం దాల్స్తే ఆ గర్భం దాల్చినటువంటి మహిళలకు కూడా మంచి పౌష్టిక ఆహారాన్ని, పాలు, గుడ్డు, మరి మందులను ఉచితంగా సప్లై చేసి సర్కారు దవాఖానాల్లో ఉచితమైనటువంటి ప్రసూతి కలిగించి పుట్టినటువంటి బాబుకు పాపకు మరి బాబు పుడితే 12,000, పాప పుడితే 13,000 రూపాయలు. జోగులాంబ గద్వాల జిల్లా ఎర్రవల్లి గ్రామంలోని ఆక్స్ఫర్డ్ పాఠశాలలో కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా పాఠశాల యాజమాన్యం కల్చరల్ యాక్టివిటీస్ కూడా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల కరెస్పాండెంట్ ఎంజీ కృష్ణ, ప్రిన్సిపల్ రాజేశ్వరి, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. వనపర్తి జిల్లా ఆత్మకూరు పట్టణంలోని శ్రీ సరస్వతి శిశు మందిర్ పాఠశాలలో శ్రీకృష్ణాష్టమి వేడుకలు ఘనంగా జరిగాయి. అందులో భాగంగా చిన్నారులు కృష్ణుని వేషధారణలో అలరించారు. ఉట్ల ఉత్సవంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రబద్ధకారిణి సభ్యులు, ప్రధానాచార్యులు, ఆచార్య బృందం, తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు. కామారెడ్డి జిల్లా తడ్వాయి మండలం కనకల్ గ్రామంలో కనకల్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. కృష్ణుడి వేషధారణ ప్రోగ్రాంలో విద్యార్థులు వేషధారణలను అందరినీ కూడా అలరించాయి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో అరుణ్ జైట్లీ కన్నుమూత. శోకసంద్రంలో బీజేపీ శ్రేణులు. రేపు మధ్యాహ్నం జైట్లీ అంత్యక్రియ. ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో సూర్యాపేట కలెక్టరేట్ ముట్టడి. పెండింగ్ బిల్లులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్. నిజామాబాద్ జిల్లా అందాపూర్ గ్రామంలో కస్తూర్బా గాంధీ విద్యాలయంలో ఆకస్మిక తనిఖీలు. ప్రిన్సిపల్ హేమబిందు లేకపోవడంతో ఆగ్రహించిన ఎంపీపీ బూడే సావిత్రి రాజేశ్వర్. గద్వాల పట్టణంలో సిపిఎస్ ఉద్యోగుల నిరసన. సిపిఎస్ రద్దు చేసి ఓపీఎస్ అమలు చేయాలని డిమాండ్. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి V3 న్యూస్.